వేడి వేడి టొమాటో రసంలోకైనా సాంబార్లోకైనా చికెన్ ఫ్రై ఉంటే అదిరిపోతుంది కదా. ఇవాళ వీడియోలో చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి ముక్కలు 2 టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. 7-8 లవంగాలు, 2 యాలకులు, చిన్న చెక్క ముక్క వేసుకొని లైట్గా వాటర్ వేసి మిక్సీ పట్టించుకోవాలండి. ఇప్పుడు 1 కిలో చికెన్ వరకు తీసుకొని క్లీన్గా వాష్ చేసి ఒక కడాయిలోకి వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు వేసి బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసి చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేటట్టు ఉడికించుకొని తీసుకొని సైడ్ కుంచుకోవాలి. వేరొక కడాయిలోకి లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలని ఈ విధంగా చీల్చివేసి ఇందులోకి గుప్పెడు కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయలు బాగా మగ్గేటట్టు మగ్గించుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టొమాటో ముక్కలు కూడా వేసేసి టొమాటోలు బాగా మగ్గిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. పైకి ఈ విధంగా నూనె తేలిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకొని ముందుగానే ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసేసి గ్రేవీ అంతా చికెన్ పీసెస్ కి బాగా పట్టే వరకు ఒకసారి బాగా కలిపేసుకోండి. మూత పెట్టేసి చికెన్ ఫ్రై కన్సిస్టెన్సీ వచ్చేటట్టు బాగా వేయించుకున్న తర్వాత కొత్తిమీర జల్లేసుకొని సర్వ్